శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఎర్ర గులాబీలో శాడిస్ట్ క్యారెక్టర్, ఒక అన్యాయం తనకు ఒక ఆడది అన్యాయం చేసిందని ఆడపిల్ల అనే వాళ్ళని తీసుకొచ్చి మర్డర్ చేస్తూ ఉంటాడు కమల్ హాసన్. విలన్ క్యారెక్టర్ అది విలన్ అని కూడా అనకూడదు దాన్ని. అసలు ఎంత బ్యాడ్ క్యారెక్టర్ అంటే అది భయపడతారు. ఆ పాత్ర చేయడానికి ఎంత ధైర్యం కావాలి ఆర్టిస్ట్కి ఒకసారి ఆలోచించండి మీరు. ఇది 10 మంది దృష్టిలో హీరోగా పాజిటివ్ వేలో ఉండాలని ఆలోచిస్తారు తప్ప అసలు తన అందాన్ని తన పర్సనాలిటీని ఉపయోగించి ఆడవాళ్ళని లొంగదోబ తీసుకుని వచ్చేసి అనుభవించి వదిలేస్తూ ఉంటాడు. అది ఎర్ర గులాబీలు అంటే బ్లడ్ దీంట్లో ఏమండి. ఇక ఈ తర్వాత మైకేల్ మదన కామరాజు కదా, 4 కవలల పిల్లలుగా చేశారు ఆయన. ఇది ఎక్స్ట్రాడినరీ, ఇది ఛాలెంజింగ్. 4 క్యారెక్టర్. నంబర్ 1 ఏమండి సంగీత శ్రీనివాస్. ఇంతకంటే ఆయన సోమొకటి కూడా తీశాడు కమర్షియల్ సినిమా కమల్ హాసన్ గారు. ఇంతకంటే గొప్ప సినిమా కేవలం ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మీద పుష్పక విమానం, నో డైలాగ్స్. అది కూడా అయినా మన సంగీతం గారే. ఇంతకంటే గొప్ప సినిమా అపూర్వ సహోదరులు, మరుగుజ్జు. ఏమండి ఇన్ని సినిమాలు ఇప్పుడు అంటే ఒక దర్శకుడికి ఐడియా ఎప్పుడు వస్తుందండి? ఆర్టిస్ట్ ఉన్నప్పుడే వస్తుంది. ఒక రైటర్ మంచి డైలాగ్ రాయాలని ఎప్పుడు వస్తుంది? చెప్పే ఆర్టిస్ట్ ఉన్నప్పుడే వస్తుంది. పుష్పక విమానం నిజంగా గ్రేట్ అండి. అయ్యా వితౌట్ డైలాగ్స్ అసలు ఇలాగా అంటే ఆ 10 రోజులు అతన్ని బ్లాక్మెయిల్ చేసి అనుభవించాలని వీళ్ళు, అంటే దరిద్రం అనుభవించేసి వాళ్ళు అక్కడ దాంట్లో అమలు కూడా చేస్తుంది. తర్వాత ఇంద్రుడు చంద్రుడు, మేయరు, పళ్ళెత్తు మేయరు, బ్యాడ్ మేయరు. అంటే క్యారెక్టర్కి ఏమన్నా సంబంధం ఉందండి అసలు? ఇప్పుడు మనం చెప్పిన క్యారెక్టర్లు అన్నింటిలో ఆ మేయర్ క్యారెక్టర్ వేసాడు ఆయన. ఏమండి ఇక కె విశ్వనాథ్ గారి చేతిలో పడ్డాడు. ఆ నృత్యానికి అతను నేర్చుకున్న నృత్యానికి, భరతనాట్యానికి ఒక పరిపూర్ణత్వంతో వచ్చిన సినిమా సాగర సంగమం. అంటే తను నేర్చుకున్న నాట్యానికి తనకు అవకాశాలు రావట్లేదు, గుర్తింపు రావట్లేదు అనే దానికి ఒక హీరోయిన్ వచ్చి అతను దీన్ని పంపించి రికమెండ్ చేసి ప్రోగ్రాం ఇప్పిస్తుంది దీంట్లో, ఒక ప్రోగ్రాంలో. అది దాని మీద ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఇది తీసుకునేది ఇన్విటేషన్ చూసుకున్న తర్వాత ఏమండి ఇది ఓకే. ఇది అయిన తర్వాత స్వాతి ముత్యం, అమాయకుడు అనే క్యారెక్టర్. చిన్నారి పొన్నారి చిట్టమ్మ నిన్నెవరు కొట్టారమ్మా, అమ్మ నన్ను కొట్టిందే బాబు. బాలుగారు కూడా భలే పాడతాడు ఆయన. ఏమంటే ఇదేం జరిగింది కదా. ఇంతకంటే గొప్ప నటన కనిపించింది మూండ్రాం పిరై అని వసంత కోకిల అనే సినిమా. మూండ్రాం పిరై డబ్బింగ్ చేశారు, శ్రీదేవి అమాయకత్వంగా చేస్తుంది. మూండ్రాం పిరై అనే సినిమా ఏమంటే దాన్ని ఎవరైనా మర్చిపోగలరా? అంటే లాస్ట్లో ఆ అమ్మాయికి మతి వచ్చి ఫాదర్ వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటే ట్రైన్లో వచ్చి నేను అంటూ, అంటే ఎన్ని వేషాలు వేసాడు. కోతి వేషం వేసి ఆ అమ్మాయిని మరిపించాడు, ఆ అమ్మాయికి రావడానికి ట్రై చేశాడు. ఆ లాస్ట్లో కూడా ఆ వేషాలన్నీ వేసి నేనే కోతి వేషాను అని చెప్పేసి ఆ అమ్మాయిని గుర్తుపట్టడానికి ట్రై చేసి ఆ స్టేషన్లో సీను ఎవరైనా మర్చిపోగలరా? క్లైమాక్స్ సీను గుణ ఆ గుణ లవ్ సినిమా. సో ఇవన్నీ మన తెలుగులోకి వచ్చినాయి కాబట్టి నేను ఇది చెప్పగలుగుతున్నాను. నాయకుడు అసలు అంతకంటే గొప్ప సినిమా నాయకుడు. నేను చెప్పబోతున్నాను, మీరు చెప్పించారు. ఆయన అసలు ఏమండి ఆ నాయకుడిలో ఆయనే చెప్పాడు. ఆయన భార్య చనిపోయినప్పుడు ఇచ్చేసినప్పుడు నేను ఒక దీనికి శివాజీ గణేష్ గారిని అనుసరించాను. ఏడుపు అంటూ ఏడుస్తారు చూసారా? ఆ ఏడుపు శివాజీ గణేష్ గారిని దృష్టిలో పెట్టుకుని ఏడ్చారంట ఆయన. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మంచి ఎక్కడున్నా ఆయన తీసుకుంటారు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నేను గొప్ప నటుడిని ఆయన అనుకోలే. అంటే నాకంటే గొప్పగా చేసి శివాజీ గారు పెద్దల పట్ల ఎంత గౌరవం ఉందో ఆయనకి దీన్ని బట్టి అర్థం అవుతుంది. అంటే ఎన్ని పాత్రలు, ఎన్ని వేషాలు, ఎన్ని సినిమాలు. అంటే ఇక ఇంకా రాక్షసమైన క్యారెక్టర్ అభయ్. దానికోసం ఆయన ఇది పెంచాడు. ఆయన
బాడీ, బైసెప్స్ అన్ని కూడా ఇంత 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 లావు పెంచాడు ఆయన. ఒక బనీని వేసి గుండు వేసుకుని అబ్బాయి చూసిన వాళ్ళు ఎవరంటే గుర్తుపడతారు. ఏమండి ఇన్ని సినిమాలు వేసిన కమల్ హాసన్ గారిని ప్రపంచ నటుడు అనక ఎవరంటారు? దశావతారాలు 10 క్యారెక్టర్లు, అందులో వాళ్ళ అన్న క్యారెక్టర్లు కూడా వేశారంట. మరి చెప్తాడు ఆయన వాళ్ళ అన్నలు కూడా కొంచెం ఒక 2 క్యారెక్టర్లు ఇమిటేట్ చేశాడంట ఊరికే. ఏమండి దశావతారాలు. ఇక ఇన్ని సినిమాలు చేసిన నాయకుడిని ప్రపంచ నాయకుడు అనక ఏం చేస్తారండి? అలాగే కూతురుని వేరే వాళ్ళు ఒక చోట అమ్మినప్పుడు ఈయన సఫర్ క్యారెక్టర్ ఉంది చూసారా? అంటే ఒక ఫాదర్ కష్టం ఎలా ఉంటుంది అనేది నిరూపించిన సినిమా మహానది అండి. మహానది ఎంత కూతురు కోసం ఎక్కడెక్కడికో వెళ్తాడు. బాంబే వెళ్ళి అక్కడ ఈ రెడ్ ఏరియాలకి, రెడ్ లైట్ ఏరియాలకు వెళ్ళి అక్కడి నుంచి ఒక్కసారిగా ఆ కూతురుని చూడంగానే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ఆయన. అక్కడ చూసిన తర్వాత అలా కప్పుకొని భయపడుతుంది ఆ అమ్మాయి. ఎక్స్ట్రాడినరీ. తర్వాత ఎందుకంటే ఆయన సొంత సినిమాలు కాబట్టి చేయగలిగాడండి. ఎంత అట్లానే మరో చరిత్ర అండి, మరో బాలచంద్ర గారు మరో చరిత్ర అసలు టర్నింగ్ పాయింట్ మరో చరిత్ర టర్నింగ్ పాయింట్. తర్వాత ఇక దాంట్లో ఆ పక్కన బాలచంద్ర గారి ధైర్యాన్ని కూడా మెచ్చుకోవాలి. సరితనే ఒక ఎందుకు ఏమి మాత్రం గ్లామర్ లేని హీరోయిన్ ని తీసుకొచ్చి మరో చరిత్రలో వేశాడు ఆయన. ఆవిడే పెద్ద సెట్ అయింది. సరిత గారి పర్ఫార్మెన్స్ కానీ అప్పుడియా. అందులో రమణమూర్తి గారు కమల్ హాసన్ ఫాదర్ గా వేశాడు ఆయన. ఏమండి ఫస్ట్ తెలుగు పిక్చర్ డైరెక్ట్ స్టేట్ తెలుగు సినిమా అది వేశారు. తర్వాత అమావాస్య చంద్రుడు అనే సినిమా బ్లైండ్ క్యారెక్టర్ వేసాడు ఆయన. సూపర్. ఏమండి ఎల్వి ప్రసాద్ గారితో యాక్ట్ చేశాడు. అది ఛాలెంజింగ్ రోల్. తర్వాత స్క్రీన్ ప్లే ఎవరు రాశారనుకుంటారు? ఆయనే, కమల్ హాసన్ గారు స్క్రీన్ ప్లే రాశారు దానికి. ఏమండి ఆ తర్వాత శివాజీ గణేషన్తో యాక్ట్ చేసిన పిక్చర్ దేవర మగరం, క్షత్రియపుత్రుడని ఇచ్చేశారు. ఏమండి తర్వాత ఈ అంబే శివం అని సత్యం శివం అనే సినిమాలో వికలాంగుడిగా చేశాడు. తర్వాత శంకర్నాథ MBBS మన ఇది లేదండి, చిరంజీవి గారు చేసింది, తమిళ్లో కమల్ హాసన్ గారు చేశారు. ఇలాగా బ్రహ్మచారిగా ఒక సినిమా చేశాడు. బ్రహ్మచారిగా. అసలు ఇవన్నీ పక్కన పెడితే భామనే సత్యభామనే, అవ్వ షణ్ముఖి, బామనే సత్యభామని లేడీ క్యారెక్టర్, అంటే ఫుల్ లెంగ్త్ లేడీ క్యారెక్టర్ వేసింది ఇదేనండి. అవును. ఇంత దశావతారాల్లో ముసలమ్మ క్యారెక్టర్. అవును, ఎక్స్ట్రా సూపర్. దశావతారాల్లో ముసలమ్మ కల్లి పైగా ఏమంటే ఆయన హైట్ ని ఎలా కుదించుకుంటాడో చూడండి. ఆ ముసలమ్మ హైట్ కూడా ఇంత ఉంటుంది. ఆ ఒరిజినల్ హైట్ ని అలా ఎలా మేనేజ్ చేస్తారు చూడండి. ఆయన గెటప్ లో తీసుకొచ్చాడు ఆయన. ఏ క్యారెక్టర్ చేత ఇన్ని సినిమాలు, ఇన్ని వైవిధ్యమైన పాత్రలు ఏమండి చేసిన నటుడిని అండి ఎన్ని సినిమాలు అసలు. తర్వాత అవార్డుల సంగతికి వస్తే మీరు ఏమండి మర్చిపోయా, భారతీయుడు లంచగొడతాను భారతీయుడు సినిమా అసలు భారతీయుడు ఎవరిని మర్చిపోగలరు? శంకర్ గారు తీసిన శంకర్ గారి కాంబినేషన్ లో భారతీయుడు సినిమా. ఆయన ఓల్డ్ ఏజ్ గెటప్, పైగా ఓల్డ్ ఏజ్ గెటప్. అవునవును, అది మర్చిపోగలుగుతామండి. అసలు ఇవన్నీ మర్చిపోలే సినిమాలే. ఇప్పుడు మనం చెప్పుకున్న సినిమాల్లో, మీరు కానీ నేను కానీ చెప్పుకున్న సినిమాల్లో ఎంత వైవిధ్యం ఉందండి అసలు. ఈయన కాంట్రవర్షియల్ కూడా చేశారండి. విశ్వరూపం ఈ ఉన్నాయి చూసారా కొన్ని హేరామ్ అని కూడా చేశారు. హేరామ్ కూడా దేవర మగంలో కూడా కాంట్రవర్సీ వచ్చింది. దేవర కులాన్ని ఏదో ఇచ్చేసారని వచ్చేసింది. ఇంతకాక నిన్నగాక మొన్న కన్నడం తమిళ నుంచి పుట్టిందని చెప్పి థగ్ లైఫ్ అనే దాన్ని కర్ణాటకలో నేను రిలీజ్ చేయను అన్నాడు ఆయన. అది ఇంకా గొప్ప విషయం. నేను చెప్పిందే కరెక్ట్ ఇచ్చేసారు. తర్వాత ఆయన మ్యాగ్నానమస్ మైండ్ కూడా ఉందండి. అంటే ఎంత బ్రాడ్ మైండెడ్తో ఆలోచిస్తాడో. మన ఫ్యాన్స్ అసోసియేషన్ అందరినీ ఏం చేద్దంటే సేవా కేంద్రాలుగా మార్చేశాడు మొత్తం. మీరందరూ సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలి, ఫ్యాన్స్ కాదు అని చెప్పాడు. ఏమండి ఇది అయిన తర్వాత ఇప్పుడు ఈ సినిమాల గురించి ఎన్ని సినిమాలు చెప్పినా, కమల్ హాసన్ నటన గురించి ఇక్కడ మనం ఎన్ని చెప్పినా కూడా నవ్వుతో నా భవిష్యత్తు ఇక దానికి అంతం లేదండి. కాకపోతే ఇక్కడ ఈయన బాగా ప్రేమించి చేసిన కొన్ని సినిమాలు, ఇప్పుడు ద్రోహి ఉందండి,
ద్రోహి ఓవరాల్ గా అట్టర్ ఫ్లాప్. తర్వాత రాఘవన్ ఆయన పిసి శ్రీరామ్ గారు మళ్ళీ పి శ్రీరామ్ రాఘవన్ అనే పోలీస్ ఆఫీసర్ చేశాడు జ్యోతికి తోటి. రాఘవన్ ని అది తెలుగులో కూడా వచ్చింది. పోలీస్ ఆఫీసర్ గా కూడా 2-3 సినిమాలు చేశాడు ఆయన. కొన్నిట్లో అమౌంట్ ఇప్పుడు అబ్బాయి లాంటి కొంత అమౌంట్ పోవటం గానీ అట్లా పోయినా కూడానండి, ఆల్మోస్ట్ ఇల్లు అమ్ముకునే దానికి అయినా కూడానండి ఆయన క్యారెక్టర్ మీద బేస్ అయ్యే సినిమాలు తీశారు తప్ప ఈ నష్టాలకి దీనికి వ్యాపారాత్మకంగా ఎప్పుడు ఆలోచించాల. వ్యాపారాత్మకంగా ఆలోచిస్తే అన్ని కమర్షియల్ రిలీజ్ చేయాలి మరి చేయలేదు కదా. పైగా ఎంతో ఎక్స్పెక్ట్ చేసి నాయకన్ తర్వాత బెస్ట్ కాంబినేషన్ మండత్వం కమల్ హాసన్ కాంబినేషన్ వస్తుంది. అవును సినిమాది దాని బాగా ఎక్స్పెక్టేషన్ ఉంది. అవును దాన్ని మనం చేయలేదు. తర్వాత ఇక అవార్డుల సంగతి మాట్లాడుకుందామండి. ఎందుకంటే సినిమాలు ఎన్ని చెప్పినా కూడా అర్థం లేదు ఆయనకి. టోటల్ గా 220 సినిమాల్లో నటించాడు మొత్తం మెయిన్ పాత్ర. ఏమండి మెయిన్ పాత్రలోనే ఎక్కువ హీరోగా కానివ్వండి, బాలనటుడుగా కానివ్వండి, ఎందుకంటే 220 సినిమాల్లో నటించారు ఆయన. ఇప్పటికే నటిస్తానే ఉన్నారు ఆయన. ఇప్పుడే మొన్నే అనౌన్స్మెంట్ వచ్చింది, రజనీకాంత్ తో సహా ఇంకో పిక్చర్ లో చేస్తున్నాం అని చెప్పి కాంబినేషన్. మరి అది ఎవరు చేస్తున్నారో తెలియదు. తర్వాత అవార్డులకు వస్తేనండి పద్మశ్రీ పద్మభూషణ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. బాలనటుడుగా అవార్డు వచ్చింది అక్కడి నుంచి 5 నేషనల్ అవార్డు వచ్చినాయండి. అప్పుడే బాలనటుడుగా ఫస్ట్ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు. దాంతో కలిపి 5, అందులో 3 రాంపెరయ్య కూడా ఉంది. అదే ట్రైన్ లో శ్రీదేవితో వెళ్తారు చూసారా, అందులో ఉంది. ఏమండి ఇక 4 నంది అవార్డులు వచ్చినాయి మన తెలుగులో. విశ్వనాథ్ గారి సినిమాలు అవార్డు మొత్తం అన్ని, సాగర సమం కానీ, స్వాతి ముత్యం కానీ. ఏమండి తర్వాత 11 తమిళనాడు స్టేట్ అవార్డ్స్ వచ్చినాయండి. ఏమండి కలైమామణి అనే అవార్డు వచ్చింది. కలైమామణి అంటే జ్యువెల్ ఆఫ్ ఆర్ట్ అది వచ్చిందండి. తర్వాత 7 పిక్చర్స్ కమల్ హాసన్ సినిమాలు ఓన్లీ నామినేషన్కి వెళ్ళినాయి, ఆస్కార్ పరిశీలనకు వెళ్ళినాయి. ఇక బెస్ట్ యాక్టర్గా ఫిలింఫేర్ అవార్డ్స్ ఆల్ లాంగ్వేజెస్లో, ఇది మనం గుర్తించుకోవాలి ఇప్పుడు. అంటే ఏ లాంగ్వేజ్లో చేసిన కమల్ హాసన్ దానికి ఫిలింఫేర్ అవార్డు వచ్చి తీరింది. 20 బెస్ట్ యాక్టర్ అవార్డులు 20 వచ్చినాయండి. తర్వాత సినిమాలకి నటించిన సినిమాలు ఉన్నాయి చూసారా, సినిమాలకు 4 అవార్డులు వచ్చినాయి. అంటే ఓవరాల్గా ఫిలింఫేర్ అవార్డులు 24 వచ్చినాయి కమల్ హాసన్ తరపున. ఆయనకు పర్సనల్గా 20. తర్వాత చెవాలియర్ అని ఒక బిరుదు ఇచ్చారండి గవర్నమెంట్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ దీంటి ఆర్టిస్ట్ కానీ అదొక అవార్డు ఇచ్చారు. ఇన్వైట్ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అని బీయింగ్ ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్ యాక్టర్ అని బిరుదు ఇచ్చారండి ఒకటి, ఫారెన్ వర్డ్. ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్ యాక్టర్ అంటే ఇలాంటి టాలెంటెడ్ యాక్టర్ ఇంకెవరు లేరన్న ఇదిగా కమల్ హాసన్ గారిని గుర్తించారు వాళ్ళు. తర్వాత గ్రేటెస్ట్ వెర్స్టైల్ యాక్టర్ అని చాలా మంది చెప్పారండి, గ్రేటెస్ట్ వెర్స్టైల్ యాక్టర్. తర్వాత జాకీ చాన్ ఒకసారి నేను కమల్ హాసన్ గారితో నటించాలని ఉంది అన్నాడు జాకీ చాన్. ఏమండి తర్వాత షారుఖ్ ఖాన్ ఒకసారి మిమ్మల్ని టచ్ చేస్తే నాకు యాక్టింగ్ వస్తుందో టచ్ చేయను అన్నాడు. ఎవరు? షారుఖ్ ఖాన్. ఏమండి తర్వాత ఇక ఎన్సైక్లోపీడియా అని చెప్పి అమితాబ్ బచ్చన్ గారు ఏం చెప్పారంటే ఈ గ్రేటెస్ట్ ఆఫ్ దాన్ మాకంటే గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ అని చెప్పి అమితాబ్ బచ్చన్ గారు చెప్పారు. బెటర్ దాన్ అవర్స్ యాక్టర్ అని చెప్పేసి కమల్ హాసన్ గారిని పొగిడాడు ఎవరు? అమితాబ్ బచ్చన్ గారు. ఇక వీళ్ళు వెంకటేష్ గారును వీళ్ళును ఎన్సైక్లోపీడియా అని చెప్పి వీళ్ళు ఇచ్చారు వీళ్ళు బిరుదులు. కానీ ఇక్కడ ఈ సినిమాలతో పాటు అండి మనం లాస్ట్ ఇంకొక సినిమా ఉందండి, అంటే చాలా ఉన్నాయి సినిమాలు, మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆకలి రాజ్యం అండి, గే బాలచంద్ర గారు ఆకలి రాజ్యం. ఏం సినిమా అండి ఆకలి రాజ్యం? సపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో ఇది 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 నాదే బ్రదర్. భలే సినిమా. అందులో శ్రీదేవి సంగీతం మీద ఒక పాట కూడా ఉంది. అది బెస్ట్ పిక్చర్, ఢిల్లీలో తీశారు బాలచంద్ర గారు. అవును, అదో సినిమా అండి. అదే అందులో సందేహం లేదు. ఇక కమల్ హాసన్ గారి సినిమాల గురించి ఇక అంటే ఆయన బాగా వాడుకుంది బాలచంద్ర గారండి నా దృష్టిలో. బాగా వాడుకుంది. మిగతా వాళ్ళందరూ కమర్షియల్ గా మామూలుగా తీసుకున్నారు కానండి
ఆయన బాగా ఆయన టాలెంట్ ని విశ్వనాథ్ గారు ఉన్నారండి. అదే తెలుగులో మన విశ్వనాథ్ గారు, బాలచంద్ర గారు తమిళ్లో బాగా డిఫరెంట్ ఇదొకటి. తర్వాత బాలు మహేంద్ర మూండ్రంపెరే సినిమా అంచేత కమల్ హాసన్ గారి గురించి ఏం చెప్పినా ఎంత చెప్పినా ఇది తక్కువే అవుతుంది. మనం ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. ఇది 1-2 ఎపిసోడ్స్తో అయ్యేది కాదు. ఇక కమల్ హాసన్ గారిని నిజం చెప్పాలంటే ఆయన లైఫ్లో చాలామంది ఆడవాళ్ళకి చాలా స్థానం ఉంది. ఆయన బ్రాడ్ మైండెడ్ కమల్ హాసన్ గారు. వాణి గణపతి అమ్మాయి పరిచయం అయ్యి మ్యారేజ్ చేసుకున్నాడు. ఎక్కడ 78లో పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఇది ఎంతవరకు 77 వరకు జరిగింది. 78 వరకు శ్రీవిద్య గారితో జరిగింది. శ్రీవిద్య అప్సెట్ అయిపోయింది. అది ఆ విషయం తర్వాత చెప్తాను, శ్రీవిద్య గారు చెప్పినప్పుడు చెప్తాను. అయిన తర్వాత వాణి గణపతితో పెళ్ళయింది అనేటప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఆవిడ కథ చెప్పినప్పుడు చెప్తాను నేను. ఈ వాణి గణపతితో కూడా పిల్లలు పుట్టల వీళ్ళకి. వాణి గణపతితో పిల్లలు పుట్టల. 10 ఏళ్ళు ఉన్న తర్వాత వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయో, ఈగో ప్రాబ్లమ్స్ వచ్చినాయో, లేకపోతే ఆవిడ మనస్తత్వానికి ఈయన మనస్తత్వానికి, ఈయనంటే ఈయన కొంచెం ఫ్రీ మైండెడ్గా ఉంటాడు అందరితోటి. సినిమాల్లో కానీ లేడీస్తో కానీ కొంచెం ఫ్రీ మైండ్గా ఉంటాడు ఆయన కమర్షియల్ గారు. అది అందరికీ నచ్చదు. వాణి గణపతి అనే అమ్మాయి సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి, చాలా సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి. అంచేత కమల్ హాసన్ గారు ఇవి నచ్చల. ఆవిడ నచ్చపోయేటప్పటికి ఆవిడ సెపరేట్ అయిపోయి నాకు నీతో కుదరదని చెప్పేసి ఆవిడ బెంగళూరు వెళ్ళిపోయింది. బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత 98లోనే సారికి తోటి, అప్పటికే హిందీ పిక్చర్ చేస్తున్నాడు ఈయన, చాలా పిక్చర్ చేస్తున్నాడు ఆయన హిందీ పిక్చర్. సారికి తోటి కాంటాక్ట్ అయింది. సారికిని పెళ్లి చేసుకున్నాడు. సారికిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళకి పెర్ఫెక్ట్గా వీళ్ళు కుటుంబం చేసిన తర్వాత 2 పిల్లలు పుట్టారు వీళ్ళకి. శృతి హాసన్, అక్షర్ హాసన్ అని ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. శృతి హాసన్ గురించి తెలిసిందే, ఆవిడ కూడా ఆర్టిస్ట్గా ఇదే ఇచ్చింది. అక్షర్ హాసన్ అనేది ఒక సినిమాలు చేసింది. తర్వాత వాళ్ళ కెరీర్లో శృతి హాసన్ అంత కెరీర్ ఆ అమ్మాయికి రాలేదు. ఆ తర్వాత ఈవిడికి కూడా ఈ ప్రాబ్లం వచ్చేసి ఈవిడ కూడా 10 ఏళ్ళే ఉంది. 2004 వరకు ఉంది ఈవిడ. 8లో 6 years ఉంది ఈవిడ. 10 years కూడా లేదు. వాణి గణపతి 10 years, ఈవిడ 6 years. 2004లో అంటే 2002లోనే విడిపోయింది. 4లో విడాకులు వచ్చింది వీళ్ళిద్దరికి. ఆవిడ వెళ్ళిపోయింది. సారికి బాంబే వెళ్ళిపోయి ఆవిడ లైఫ్ ఆవిడ చేస్తుంది. కూతురు మాత్రం ఇక్కడే ఉన్నారు వీళ్ళు. అటు బాంబేను ఇటు తిరుగుతూ ఉన్నారు వీళ్ళు. ఇది అయిపోయిన తర్వాత వీడికి మళ్ళీ ప్లేస్ ఖాళీగా ఉంది కదా, అప్పుడు గౌతమ్ గారు ఫిలప్ చేశారు. దీన్ని పెళ్లి చేసుకోవాలా, గౌతమ్ గారిని మాత్రం పెళ్లి చేసుకోవాలా. ఈవిడ్ని ఏంటంటే సహజీవనం, ఇష్టమైనంత కాలం ఉంటాం, ఇష్టం వచ్చిన కాలం ఉంటాం, అలాగే ఇష్టం వచ్చి లేదు అని చెప్పేసి ఇది కూడా నచ్చరా ఆవిడ. గౌతమ్ గారికి కమల్ హాసన్ పద్ధతి అది కూడా నచ్చలేదు. అంటే ఈ ఒక్క విషయంలోనే మన ఎంచేతంటే గొప్ప వాళ్ళు కూడా ఒక వీక్నెస్లు ఉంటాయండి. కమల్ హాసన్ గారికి ఉన్న వీక్నెస్ ఇది ఒకటి. ఇచ్చేదంటే అది మనం చెప్పుకోవాలి. అక్కడ అంతటి మహానుభావులకు కూడా చిన్న ఇది ఉంటుంది అంటారు చూసారా, చంద్రుడికి మచ్చ ఉన్నట్టు కమల్ హాసన్ గారికి ఈ మచ్చ ఒకటే. తర్వాత ఈవిడ కూడా 2016లో విడిపోయారని విన్నాను నేను. గౌతమ్ గారు కూడా ఇప్పుడు సింగిల్గా ఉన్నారు. ఆయన ఇప్పుడు సింగిల్గా ఉండి ఇక తన వయసుకు తగ్గ దీంట్లో చేస్తున్నారు. ఆయన మెయిన్ క్యారెక్టర్ కానీ దాదాపుగా 65 ఏళ్ళు, 50 అంటే 75 ఏళ్ళు ఇప్పుడు దాదాపుగా, అంతే కదా. 50లో పుట్టాడు ఆయన, 54లో పుట్టాడు ఆయన, 70వ సంవత్సరం ఇప్పుడు, 70 ఏళ్ళు ఇప్పుడు ఆయనకి. అంచేత ఈ 2018లో ఈయన ఒక పార్టీ పెట్టాడు, రాజకీయంలోకి రావాలనుకున్నాడు ఆయన. పార్టీ పెట్టాడు, మక్కల నీతి మెయ్యమని ఒక పార్టీ పెట్టాడు ఆయన. కానీ పార్టీ పెట్టారు, ప్రచారం చేశారు. కానీ 2019 ఎలక్షన్స్లోనే ఎప్పుడో కొన్ని సీట్స్కి పోటీ చేశారు ఈయన. మొత్తం ఈయనతో సహా మొత్తం పోయింది. అంటే రాజకీయంగా అందరూ శివాజీ గణేష్ కూడా ఫెయిల్ అండి. శివాజీ గణేష్ కూడా అందరికీ వర్తించదు. అది కలిసి అది ఎంజీఆర్ ఒక్కడికే కలిసి వచ్చింది తప్ప, మరి ఎంజీఆర్కి సమానంగా అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న శివాజీ గణేష్ గారు కూడా పార్టీ పెట్టారు. ఆయన ఓడిపోయారు, దారుణంగా ఓడిపోయారు, పార్టీ నిలబడలే. అప్పుడు ఆయన నా వల్ల కాదని చెప్పేసి ఆయన పార్టీని రద్దు చేశారు. అలాగే కమల్ హాసన్ గారు ఏం చేశారంటే మక్కల నీతి మెయ్యం అని పార్టీ పెట్టి ప్రచారం చేసి సీట్లు కూడా కొన్ని
అంటే అన్ని సీట్లు కాదు, ఉమ్, కొన్ని సీట్లు 37 ఎన్నో సీట్లు ఇచ్చేస్తే మొత్తం ఓడిపోయారు ఆయన. అదే. ఈయనతో సహా. ఉమ్, ఉమ్, ఈయనకి ఏదో తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. ఓకే. ఏమండి ఉమ్, అంచేత ఆర్టిస్ట్గా ఒప్పుకున్నట్టు రాజకీయంగా కొంతమందిని ఒప్పుకోరండి. రైట్. ఇది ఒక నిరూపించబడిన సాక్ష్యం. ఉమ్, అదే ఆ తర్వాత ఏం చేశారంటే ఈయన డిఎంకేకి ప్రచారం చేశారు. ఉమ్, డిఎంకే ప్రచారం చేస్తే ఏ బేసిస్ మీద ప్రచారం చేశారు? రాజ్యసభ సీట్ ఇస్తానని వాళ్ళు పిలిచారు. రాజ్యసభ ఇస్తానని పిలిచారు. అంతకుముందు రజనీకాంత్ కూడా డిఎంకే సైడ్ వెళ్ళాడు ఆయన, కరుణానిధి గారు ఉన్నప్పుడు. ఉమ్, ఇప్పుడు కమల్ హాసన్ గారు అటు వెళ్ళాడు. ఉమ్, రజనీకాంత్ గారు అయితే మరి రాజకీయంగా నా ఒంటికి పడదని చెప్పేసి ఆయన సన్యాసం స్వీకరించారు. ఆయన రజనీకాంత్ అసలు నాకు రాజకీయం పడదు, అవును, నాలాంటి వాడు కరెక్ట్ కాదని చెప్పేసి తప్పుకున్నారు ఆయన. అవును. ఆయన కూడా వద్దాం అనుకున్నారు. ఉమ్, మాస్ హీరో పైగా, అవును. ఈయన క్లాస్ హీరో. అవును. సో ప్రజలకు ఎక్కువగా దగ్గర ఉంది రజనీకాంత్ గారే. ఆయన వల్లే కాలేదు. ఉమ్, ఇప్పుడు ఈయన ఏం చెప్పినా కూడా ఒక ఇది ప్రజలకు ఎక్కల. మరి ఉమ్, ఎంచేత కమల్ హాసన్ యాక్సెప్ట్ చేయలే రాజకీయంగా. ఉమ్, అప్పుడు ఏం చేశారంటే స్టాలిన్ను పిలిచి రాజ్యసభ సభ్యత్వం ఇస్తా అని చెప్పేసి మొన్న జూలైలో రాజ్యసభ మెంబర్గా ఆయన్ని ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు హీఈస్ కంటిన్యూయింగ్ యాజ్ డిఎంకే రాజ్యసభ మెంబర్గా. అంటే ఈ తరపున దాంట్లో కలిసి అలయన్స్ డిఎంకేలో చేరినట్టు కాదు కమల్ హాసన్ గారు. రైట్, రైట్. ఈయన పార్టీ తరపున వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు డిఎంకేకి. రైట్. అందుకే ఈయన పార్టీని వదిలిపెట్టలే. మళ్ళీ రేపు రావచ్చు, ఇది వచ్చేయచ్చు, మళ్ళీ పోటీ చేయొచ్చు. కానీ ఈ పార్టీని దాని సపోర్ట్గా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అలాగే ఆయన డిఎంకేకి సపోర్ట్ చేసి మొన్న జూలైలో రాజ్యసభ మెంబర్గా ప్రమాణ స్వీకారం చేశారు. నౌ హీ ఈస్ కంటిన్యూయింగ్ యాజ్ రాజ్యసభ మెంబర్. ఇది ఆయన రాజకీయ జీవితం ఇట్లా కంటిన్యూ అవుతుంది. సినిమాలు చేస్తారు ఆయన. ఇది కమల్ హాసన్ గారి గ్రేటెస్ట్ చరిత్ర. ఇది ఎండ్లెస్ చరిత్ర. దీన్ని మనం ఎంత చెప్పుకున్నా ఇంకా బ్యాలెన్స్ ఉంటానే ఉంటుంది దీనికి. ఇంచేతంటే ప్రతి సినిమా, ఇప్పుడు తమిళ్లో ఎన్ని సినిమాలు చేశారు, ప్రతి సినిమా గురించి చెప్పుకోవచ్చు ఈయన గురించి. అంచేత కమల్ హాసన్ది చరిత్ర ఎండ్ అయిందంటే మాత్రం ఇది కాదు. ఆయన మహోన్నత వెర్సటైల్ ఆర్టిస్ట్ ఆఫ్ ఇండియా.